రాయలసీమ భవిష్యత్తు రూపురేఖలు మారబోతున్నాయని తిరుపతి టీడీపీ నాయకుడు నరసింహ యాదవ్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఈ ప్రాంతానికి సుమారుగా 4,63,00,000 భారీ పెట్టుబడులను తీసుకువస్తుందని వెల్లడించారు. దీని ద్వారా 239 నూతన పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని, ఫలితంగా యువతకు దాదాపు 4 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని నరసింహ వివరించారు. ఎయిర్ క్రాఫ్ట్ సెంటర్, రక్షణ రంగ ప్రాజెక్టుల శంకుస్థాపనకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు హాజరు కావడం గర్వకారణమన్న ఆయన ఈ పరిశ్రమలతో రాయలసీమ ఆర్థికంగా బలోపేతం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాయలసీమలో అనేక పరిశ్రమల స్థాపనకు చంద్రబాబు నాయుడు గారు మొన్ననే కేబినెట్ నిర్ణయం కానీ దానిపైన కానీ చూస్తే రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించి ఉత్పత్తి, దీనికి సంబంధించి కూడా తిరుపతి కేంద్రంగా కూడా ఇక్కడ వచ్చే విధంగా కూడా క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్పేస్ సిటీకి సంబంధించి సూలూరుపేటలో నిర్మాణ విధంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇదే విధంగా చూస్తే 2028 కల్లా కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీని ప్రారంభించే విధంగా నిర్ణయాలు తీసుకోవడం, అదేవిధంగా మీరు చూస్తే డ్రోన్స్ కానీ, సోలార్ కానీ, ఆటోమొబైల్ రంగంలో కానీ ఈ విధంగా కృష్ణా జలాల్ని మళ్లించిన చరిత్ర కానీ ఈ విధంగా చూసుకుంటూ పోతే రాయలసీమలో ప్రధానంగా కూడా ఈరోజు 4.63 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఇక్కడ ప్రతిపాదించే విధంగా కూడా శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో, ఈరోజు నరేంద్ర మోడీ గారి సహకారంతో ముందుకెళ్తూ ఇక్కడ రాయలసీమని మనం ఏ విధంగా మనం చూస్తాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉద్యోగాలు కూడా రాయలసీమ ప్రాంతంలో సుమారు 239 పరిశ్రమలు ఇక్కడ స్థాపించే విధంగా కూడా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్లడమే కాకుండా 4.11 లక్షల ఉద్యోగ అవకాశాలు యువతకి కల్పించే విధంగా కూడా ఈరోజు నిర్ణయం తీసుకొని ముందుకెళ్తూ ఉన్నాం. ఈ విధంగా చూస్తే గతంలో చూస్తే మనం ఏ విధంగా కృష్ణా జలాల్ని అతి తక్కువ టైంలో కూడా మళ్లించి ఆ ప్రాంతం అంతా కూడా మన తిరుపతి వరకు కూడా కృష్ణా జలాలను తీసుకొచ్చి ఈ మధ్యనే మీరు చూశారు మూలపల్లి దగ్గర ప్రాజెక్టు కూడా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి ఆ జలాలన్నింటినీ కూడా ఈ ప్రాంతంలో కూడా రైతులకు అందించే విధంగా కూడా, అదేవిధంగా త్రాగునీరు కూడా సమస్య తీర్చే విధంగా కూడా ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తూ ఉంది రాయలసీమ.